Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ICET exam for MCA and MBA. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ హూ ఆర్ ఎలిజిబుల్. సో ఐసెట్ ఎగ్జామ్లో రెండు ఉంటాయండి. సో మనకి ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలన్నా కామన్ ఎంట్రన్స్ ఐసెట్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఎంబీఏ చేయాలంటే ఎవరు ఎలిజిబుల్, ఎంసీఏ చేయాలంటే ఎవరు ఎలిజిబిలిటీ, సో అన్నీ కూడా చూస్తాము. వాటితో పాటు ప్రిపరేషన్ ప్లాన్ అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఎగ్జామ్ డేట్స్ కూడా మనం క్లియర్గా వీడియోలో నేర్చుకుంటామండి. సో వీడియో మొత్తం కూడా వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ మన వామ్కా మ్యాథమెటిక్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఎవరైతే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో యాజ్ వెల్ యాజ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో అందులో చాలామంది నాన్ మ్యాథ్స్ ఉంటారండి. సో వారందరికీ కోసం కూడా షార్ట్ కట్స్ ట్రిక్స్తో కూడిన క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుందండి, వామ్కా మ్యాథ్ అని మీరు ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో కమింగ్ టు వీడియో, సో ముందుగా సిలబస్ అంటే సో ఐసెట్ ఎగ్జామ్ అనేది చాలా పెద్ద ఎగ్జామ్, ఎందుకంటే 2.5 hours ఎగ్జామ్ అండి. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి 2.5 గంటలు ఉంటుంది, 2.5 hours, విచ్ మీన్స్ 150 minutes అండి, 150 నిమిషాలు. దాని తగ్గట్టుగానే క్వశ్చన్స్ కూడా మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయండి. 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 మార్క్స్ ఉంటాయండి. అంటే ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీ 1 mark. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అని ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ ఉండదండి, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో మనం 200 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉంటే మాత్రం తెలిసిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తాం, తెలియని వాటికి ఆన్సర్ చేస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. ఆ ప్రాబ్లం ఇక్కడ లేదండి, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. 200 క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో దీని ద్వారా మనకి టైం కూడా చాలా సేఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 188 క్వశ్చన్కి వెళ్ళాలంటే పేపర్స్ అన్నీ తింపనవసరం లేదండి. ఇక్కడ మనకి డిస్ప్లేలో 188 ఎక్కడ ఉందో దాన్ని క్లిక్ చేస్తే చాలండి, డైరెక్ట్గా మనం 188 క్వశ్చన్కి వెళ్ళిపోతాము. సో టైం కూడా కొద్దిగా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ముందుగా ప్రాక్టీస్ చేయాలి. దానికోసం కూడా మన యాప్ అండి వామ్కా మ్యాథ్స్లో మనం ఒక 10 mock టెస్ట్ అని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అవి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో కమింగ్ టు సిలబస్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 200 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన మొత్తం సిలబస్ని 3 భాగాలుగా డివైడ్ చేశారండి. సో ఒకటి సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మనకు అనాలిటికల్ ఎబిలిటీ అని చెప్తారండి, అనాలిటికల్ ఎబిలిటీ అని చెప్పి ఇచ్చాడు. సో సెక్షన్ ఏ వచ్చేసి మనకు తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు కూడా సేమ్ అండి, అనాలిటికల్ ఎబిలిటీ అని ఇస్తున్నాడు. సెక్షన్ బి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ అండి. సెక్షన్ బి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీలో చాలామందికి కూడా ఇక్కడ నాన్ మ్యాథ్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ఇబ్బంది అండి. ఇక్కడ నాన్ మ్యాథ్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇబ్బందిగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ ఇక్కడ 3 భాగాలు ఉంటాయండి. ఇక్కడ 3 భాగాలు ఉంటాయి. ఒకటి అర్థమెటిక్ ఉంటుంది అండ్ రెండు వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ మీన్స్ ఆల్జిబ్రా అండ్ జామెట్రీ పార్ట్స్ వస్తాయండి. ఇక్కడ ఆల్జిబ్రా అండ్ జామెట్రీ పార్ట్స్ వస్తాయి. మూడోది స్టాటిస్టిక్స్ ఉంటుందండి, ఉంటాయి. సో ఇక్కడ చాలామంది కూడా స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఎవరైతే నాన్ మ్యాథ్స్ పిల్లలు ఉన్నారో. అండ్ సెక్షన్ సి కనుక తీసుకున్నట్లయితే అది మనకి కమ్యూనికేషన్ ఎబిలిటీ. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు నేను చెప్పాలండి. ఇప్పుడు నేను చెప్తున్న సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేటివి తెలంగాణకు సంబంధించినవి. అది ఒకవేళ ఏపీ కనుక చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ సెక్షన్ ఏ ఈక్వల్గా ఉంటుంది. ఈ సెక్షన్ సి వచ్చేసి ఇక్కడ సెక్షన్ బి అవుతుంది. సెక్షన్ బి వచ్చేసి ఇక్కడ సెక్షన్ సి అవుతుంది. మిగతా అంతా యాజిటీస్గా ఉంటుంది. అండ్ చాలామంది పిల్లలు నన్ను అడుగుతూ ఉంటారండి, సో ఏపీ పిల్లలంతా కూడా తెలంగాణలో జరిగే ఐసెట్ ఎగ్జామ్ రాయొచ్చా, సిమిలర్గా తెలంగాణలో చదివే పిల్లలందరూ కూడా ఏపీలో జరిగే ఐసెట్ ఎగ్జామ్ రాయొచ్చా అంటే రెండు కూడా రాయొచ్చండి. ఒక స్టూడెంట్ ఏపీ ఐసెట్ రాస్తూ తెలంగాణ ఐసెట్ కూడా రాయొచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి రెండింటికి సేమ్ సిలబస్. మళ్ళీ ఇప్పుడు ఏదైతే సిలబస్ చెప్తున్నానో సిలబస్ మొత్తం సేమ్ అండి. ఎక్కడ తేడా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనకి అర్థమెటికల్ ఎబిలిటీ అండ్ ఆల్జిబ్రా, జామెట్రికల్ ఎబిలిటీ, స్టాటిస్టిక్స్, ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ పార్ట్ ఏదైతే ఉందో ఇది చాలామందికి కష్టం అండి. ఈవెన్ అనాలిటికల్ ఎబిలిటీలో కూడా మనం చూసినట్టయితే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డేటా సఫిషియన్సీ అనేది వస్తుందండి. ఎంత కష్టపడ్డా కూడా అవుట్ ఆఫ్ 20కి మనం 18 వరకే స్కోర్ చేయగలుగుతాం. అంత టఫ్ ఉండే టాపిక్ అండి ఇక్కడ. సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సిరీస్ అనేది ఉంటుంది, అనాలజీ ఉంటుంది, అదేవిధంగా ఆడ్ మీన్ అవుట్ అని వస్తుందండి. సో ఆడ్ మీన్ అవుట్ వస్తుంది, వీటికి మీరు ఈజీగానే ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ కొద్దిగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా మీరు కొద్ది వరకు ఆన్సర్ చేయగలుగుతారు. కానీ నెక్స్ట్ వచ్చే ఇండివిజువల్ ఐటమ్స్ అన్నటువంటి క్యాలెండర్,
క్లాక్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే ఒక స్టూడెంట్ వితౌట్ ప్రిపరేషన్ కనుక ఐసెట్ ఎగ్జామ్ రాస్తే ఈజీగా 50 నుంచి 60 స్కోర్ చేయగలుగుతాడు వితౌట్ ప్రిపరేషన్. కానీ ప్రిపేర్ అయిన విద్యార్థి ఎంతవరకు స్కోర్ చేస్తారంటే 130 నుంచి 145 లేదా 150 వరకు కూడా స్కోర్ చేయగలుగుతారండి. సో దీని ద్వారా తేడా ఏంటి సార్ అంటే ఈ స్టూడెంట్ క్వాలిఫై ఈ స్టూడెంట్ క్వాలిఫైడ్, కానీ దీనికి వచ్చే సీట్ ఏదైతే ఉంటుందో అందులో ప్లేస్మెంట్స్ ఉండవండి, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఇద్దరికి కూడా 2 years ఆఫ్ స్టడీ అండి, ఇద్దరికి 2 years ఆఫ్ స్టడీ సేమ్ ఎగ్జామ్స్, బట్ దీనికి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, దీనికి జాబ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకు సార్ అంటే కాలేజీ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఐసెట్ ర్యాంక్ అనేది క్లియర్గా చెప్తున్నానండి. ఐసెట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది మన లైఫ్ మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుందండి. ఐసెట్ ర్యాంక్ మొత్తం ఏదైతే వస్తుందో అది మన లైఫ్ మొత్తాన్ని కూడా కమాండింగ్ చేస్తుంది. సో ఐసెట్లో వచ్చే ర్యాంక్ని బేస్ చేసుకొని మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ ఒక అడ్వైజ్ అండి, సో ప్రిపేర్ కండి, చదవండి. సో ఇప్పుడు మీకు చాలా టైం ఉందండి చేతిలో, రోజుకు 4 గంటలు ప్రిపరేషన్ టైం పెట్టుకుంటే మీకు ఈజీగా నేను చెప్తున్నా 130 to 145 స్కోర్ ఈజీగా చేయగలుగుతారు. అప్పుడు మీ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుండే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే డైరెక్ట్గా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ అయిపోవడంతో ఒక 40 నుంచి 50 జీతం, సో డైరెక్ట్గా క్యాంపస్ టు జాబ్, ఈ అవకాశం అందరికీ రాదండి. లేదు సార్ నేను తర్వాత ఆఫ్ క్యాంపస్కి వెళ్తాను, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతానంటే చాలా టైం పడుతుందండి. చూడండి బయట కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2 విధాలండి, ఒకటి ఏపీ తీసుకోండి, ఒకటి తెలంగాణ టీఎస్ తీసుకోండి. సో ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో, సెక్షన్ ఏ ఏదైతే ఉందో ఇద్దరికి కూడా సేమ్ అండి. దాని పేరు ఏమని చెప్పానండి, అనాలిటికల్ ఎబిలిటీ అని చెప్పాను. ఈ అనాలిటికల్ ఎబిలిటీ ఏమేమి వస్తాయని చెప్పానండి ఇంతకుముందు చెప్పినట్టుగా, డేటా సఫిషియన్సీ, సో సిరీస్ వస్తుందండి, అనాలజీ వస్తుందండి, ఆడ్మిన్ అవుట్ వస్తుందండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, క్యాలెండర్, క్లాక్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్, ఇటువంటివి మనం ఇక్కడ చూస్తాం. సిమిలర్గా ఇక్కడ ఈ సెక్షన్ ఏ గురించి రాయనవసరం లేదండి, ఎందుకంటే ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. సో ఇక్కడ సెక్షన్ ఏకి 75 మార్క్స్ అండి, ఇక్కడ సెక్షన్ ఏకి 75 మార్క్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఏపీ అండ్ టీఎస్లో మొదటి 75 క్వశ్చన్స్ ఈక్వల్, క్వశ్చన్ నెంబర్తో సహా సేమ్ క్వశ్చన్ వస్తుంది. కానీ ఇక్కడ సెక్షన్ బి కనుక చూసుకుంటే ఎక్కడండి ఏపీలో కనుక చూసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనకు ఒక 8 టాపిక్స్ ఉంటాయండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ కలుపుకొని. సో 8 టాపిక్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి 70 మార్క్స్ ఉంటాయండి, 70 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఇదే కమ్యూనికేషన్ ఎబిలిటీ వచ్చేసి సెక్షన్ సితో ఉంటుందండి, సెక్షన్ సితో ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనకు తెలంగాణలో కనుక చూసినట్లయితే 50 మార్కులు ఉంటాయండి, 50 మార్కులు ఉంటాయి. సార్ మరి ఇక్కడ సెక్షన్ బి ఏంటి సార్ అని చెప్పి మీరు అడగచ్చు నాకు. ఇక్కడ సెక్షన్ బి ఏదైతే ఉందో దాని పేరే మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ కనుక చూస్తే 3 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి అర్థమెటిక్స్, 2 ఆల్జిబ్రా అండ్ జామెట్రీ, అండ్ 3 వచ్చేసి స్టాటిస్టిక్స్ అండి, స్టాటిస్టిక్స్. ఈ సెక్షన్ బి డైరెక్ట్గా ఇక్కడ సెక్షన్ సి రూపంలో వస్తుంది. ఇక్కడ దీని పేరే మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో మరి ఇక్కడ ఎంత మిగులుతాయి అంటే 55 మిగులుతాయి, ఇక్కడ మిగులుతాయి అంటే 75 మిగులుతాయండి. వెయిటేజ్ డిఫరెంట్. ఇక్కడ 75 + 55 125, ఇక్కడ 75 + 50 125, రెండు సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ 70 ఉంటాయి, ఇక్కడ 50 ఉంటాయి, ఇక్కడ 75 ఉంటాయి, ఇక్కడ 55 ఉంటాయండి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి యాక్చువల్గా. సో ఎగ్జామ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో ఇందులో 200 మార్కులు ఉంటాయండి, 200 మార్కులు ఉంటాయండి, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. అండ్ ఇంకోటి మనకి టైం వచ్చేసి 150 నిమిషాలు. అంటే మీరు గమనించండి, 150 నిమిషాల్లో 200 క్వశ్చన్ చేయాలి, అంత ఈజీ టాస్క్ కాదు కదా. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 2 ఎగ్జామ్స్ అండి. ఐసెట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎంట్రన్స్ అండి, దీని పేరే అదేనండి, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. ఎంబీఏ అండ్ ఎంసీఏకి కామన్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అండి. అంటే ఇందులో వచ్చిన ర్యాంక్ తోటి మనం ఎంబీఏ చేయొచ్చు లేదా ఎంసీఏ కూడా చేయొచ్చు. ఎంబీఏ ఏదైతే ఉందో ఎనీ డిగ్రీ అండి. సో నేను ఏమంటున్నానంటే, సో డిగ్రీలో నా సబ్జెక్ట్ ఏంటి సార్, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు అండ్ బీఎస్సీ కావచ్చు. బీఎస్సీలో కూడా మీరు లైఫ్ సైన్స్ తీసుకోండి లేదా ఫిజికల్ సైన్స్ తీసుకోండి. వీటితో పాటు అది బీబీఏ కావచ్చు. మీరు ఏ గ్రూప్ చేసినా సరే, లేదా ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్ కెన్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్
MBA అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్, అంటే ఇక్కడ మనకి ఓపెన్ సొసైటీస్లో కానీ అంబేద్కర్ యూనివర్సిటీలో కానీ చేస్తారు. సో దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ MBA. కాకపోతే ఐసెట్ ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ. ఐసెట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ తోటే వాళ్ళకు MBAలో సీట్ ఇస్తారు. అండ్ కమింగ్ టు MCA అండి. సో MCAకి మాత్రం ఒక చిన్న లిటికేషన్ పెట్టాడు. ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలండి. వాళ్ళు మాత్రమే MCA చేస్తారు. నేను క్లియర్గా చెప్తాను. ఇంటర్లో MPC తీసుకున్నాడు, డిగ్రీలో MPCS తీసుకున్నాడు. సో తను ఎలిజిబుల్. ఎందుకు సార్ అంటే ఇంటర్లో MPC ఉంది కాబట్టి. ఒక స్టూడెంట్ ఇంటర్లో MPC తీసుకున్నాడు, డిగ్రీలో BCom తీసుకున్నాడు, తను కూడా ఎలిజిబుల్. ఎందుకు సార్ అంటే ఇంటర్లో మ్యాథ్స్ ఉంది కాబట్టి. ఒక స్టూడెంట్ MEC తీసుకున్నాడు, ఇంటర్లో డిగ్రీలో BA తీసుకున్నాడు, సో తను కూడా ఎలిజిబుల్. ఎందుకంటే ఇంటర్లో మ్యాథ్స్ ఉంది కాబట్టి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్. దీంతోపాటు BCA చేస్తున్న స్టూడెంట్స్ కూడా మనకి MCAకి ఎలిజిబుల్ ఉంటారండి. సో ఇది ఎలిజిబిలిటీ అండి. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి తెలంగాణలో కనుక చూసినట్లయితే June 8th and 9th అండి. 2 డేస్లో మొత్తం జరుగుతుంది ఎగ్జామ్. కాకపోతే ఒక స్టూడెంట్ మాత్రం ఒకటే రోజు ఒకటే షిఫ్ట్లో రాస్తాడు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కదా, సిస్టమ్స్ సరిపోక షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ పెడతారు. అండ్ నార్మలైజేషన్ ప్రకారం ర్యాంక్ తీస్తారండి. నో ప్రాబ్లం, మనకు తేడా ఏమి ఉండదు. అయితే June 8 అయితే 9 ఇచ్చాడు. అండ్ ఏపీలో ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు. కానీ లాస్ట్ టైం కనుక చూస్తే ఏపీకి తెలంగాణకి ఒక 1 month గ్యాప్ ఉంది కాబట్టి ఈసారికి May 8th and 9th జరిగే అవకాశం ఉందండి. ఇన్ బిట్వీన్ May 8th నుంచి June మధ్యలో జరిగే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా డేట్స్ అయితే రాలేవు. సో నేను చెప్పినట్టుగా 8, 9 మే జరగకపోవచ్చు, మేబీ జరగచ్చు అండి, అక్కడ కన్ఫర్మ్ అయ్యింది. ఓకే, సో ఇది ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్. సో ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చానండి, చాలా పెద్ద వీడియో. ఎందుకంటే అక్కడ మనకు ఒక 20 minutes డిస్కస్ చేశాను. ఆ వీడియో చూడండి. సో ఎట్లా ప్రిపేర్ అయితే మనం గెట్ ఆన్ అవుతాము, అండ్ ఎక్కడ చదవాలి, ఏమేమి చూడాలి, మోడల్ పేపర్స్ ఏంటి, టెస్ట్ పేపర్స్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఏ టాపిక్ చూడాలని క్లియర్గా చెప్పాను. సో ఆ వీడియో చూడండి. అండ్ కమింగ్ టు అవర్ సెల్ఫ్ అండి, నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా వామిక మ్యాథమెటిక్స్ మన యాప్ అండి. సో దీని ద్వారా ఏంటంటే తెలంగాణ వాళ్ళకి అదేవిధంగా ఏపీ వాళ్ళకి సపరేట్గా ఐసెట్ కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ ఐసెట్ కోర్స్లో ఏంటంటే మనం వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటికల్ పార్ట్ మొత్తం వీడియో క్లాసెస్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ అబిలిటీకి PDF నోట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 10 mock టెస్ట్లు కూడా ఇస్తున్నానండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా. సో వీటితో పాటు అండ్ మీకు 42 ప్రీవియస్ పేపర్స్ అండి, 42 ప్రీవియస్ పేపర్స్ ఫర్ ప్రాక్టీస్. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ సండే, ఇంతకుముందు లైవ్ క్లాసెస్ ఎవరు అడిగారండి, ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుందండి. ఎవ్రీ సండే వీక్లీ వన్స్ ఒక సండే లైవ్ క్లాస్ ఇస్తున్నాను. దీనికి ఎందుకు రీజన్ అంటే డౌట్స్ అండి. సో పిల్లలకి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో డౌట్స్ వచ్చినప్పుడు డౌట్స్ రెక్టిఫై చేయడం కోసం మనం, ఎందుకంటే వీడియో క్లాసెస్ చూస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ నా నంబర్ అండి. యాక్చువల్గా చాలామంది పిల్లల దగ్గర నా నెంబర్ ఉంది, 9052450869. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు, లేదా దీనికి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో క్వశ్చన్స్ సెండ్ చేయొచ్చు, లేదా సండే రోజు లైవ్ క్లాస్లో కూడా అటెండ్ కావచ్చు అండి. సో నేను ప్రీవియస్లీ 2023-24 నుంచి కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో రీసెంట్గా మనం 2024 రిజల్ట్ కనుక చూస్తే 1000 ర్యాంక్ లోపు మన వాళ్ళు 42 మెంబర్స్ ఉన్నారండి. సో ఇది మనం లాస్ట్ వీడియో కూడా, నేను లాస్ట్ టైం సక్సెస్ స్టోరీ అని చెప్పి వీడియో కూడా పెట్టాను. ఆ 42 మందికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్, ఫోటోస్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ కూడా అందులో ఇచ్చానండి. ఓకేనా. సో ఏదో ఊరికే చెప్పడం కాదు. సో చాలా మందికి అండి 308 మందికి మనకి 10,000 లోపు ర్యాంక్ వచ్చిందండి. సో 10,000 లోపు 308 మెంబర్స్కి వచ్చింది. అందులో ఎస్పెషల్లీ 1000 లోపు 42 మెంబర్స్కి వచ్చిందండి. సో మనం తొందరగా జాయిన్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది. ఇందులో ఉంటారు. మీరు ఏదో మేము సార్ చదువుతాం సార్, ఏప్రిల్ నుంచి చదువుతాము, మార్చ్ ఎండింగ్ నుంచి చదువుతాము, లేదా మేలో చదువుతాం సార్ అని చెప్పి అన్నారనుకోండి, మీ ర్యాంక్ 10,000 వరకు వస్తుంది. మనం ఇప్పటి నుంచి చదివామనుకోండి 1000 లోపు వస్తుంది. మనం ఎంత చదివితే అంత ఎక్స్పెక్ట్ చేయాలండి మీరు, ఎందుకంటే ఇది పెద్ద సిలబస్. మీరు అనుకున్నట్టుగా అంత ఈజీ టాపిక్ కాదండి. 200 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడగలుగుతారు? డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని అడుగుతాడు. నేను ఇంతకుముందు చెప్పానండి, అర్థమెటికల్ ఎబిలిటీ ఉంటుందని సింపుల్గా చెప్పేశాను. అర్థమెటికల్ ఎబిలిటీ అంటే ఏంటనుకుంటానండి, 17 టాపిక్స్ ఉంటాయి. ఆల్జీబ్రా అండ్ జామెట్రీలో మనకు 13 టాపిక్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ విత్ ప్రాబబిలిటీ 2 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడనే చూడండి 32 టాపిక్స్ వచ్చాయండి. సో ఇవి కాకుండా ఇప్పుడు సెక్షన్ ఏ కనుక చూస్తే డేటా సఫిషియన్సీ, సిరీస్, అనాలజీ, అడ్మిన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, అండ్ ఇక్కడ మనకి క్యాలెండర్, క్లాక్, సీటింగ్ అరేంజ్మెంట్, మోడల్ అర్థమెటిక్, చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. నాట్ ఏ జోక్ అండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ అయితే మీ టార్గెట్ నేను చెప్పాను కదండి, 130 to 145 ఈజీగా మీకు తీసుకొచ్చి ఇస్తానని గ్యారంటీ ఇస్తున్నానండి. బిల్లింగ్ ఉన్న పిల్లలు లేట్ చేయకుండా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నా నెంబర్ ఉంది కదండి, ఏమైనా డౌట్స్ వస్తే కాంటాక్ట్ కావచ్చు. సో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అది మీకు 100% హెల్ప్ అవుతుంది. నేను ఓపెన్గా చెప్తున్నానండి, మన కోర్స్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అయిన వాళ్ళకి 100% ర్యాంక్ వస్తుంది. అది బెటర్ ర్యాంక్. 1000 కాదండి నా ఎక్స్పెక్టేషన్. ఈసారికి 100 లోపు 42 మెంబర్స్ ఉండాలి.
అది నేను డిసైడ్ అయ్యి ఈ కోర్స్ని ముందుగానే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే లేట్ అయిందండి, లేట్ చేయకండి, జాయిన్ కండి, ప్రిపేర్ కండి. ఎనీ ఫర్దర్ అసిస్టెన్సీ నా నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్కి మీరు సేవ్ చేసుకోండి, కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ సెట్.